హాయ్ హలో వెల్కమ్ టు TV24 నేను మీ హరీష్. మీకు ఒక వీడియో చూపిస్తాను. నిజంగా ఎంత హృదయ విదారక ఘటనగా మనకు కనిపిస్తుందంటే నిజంగా ఈ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఒకసారి మీకు ఆ వీడియో చూపించి ఆ తర్వాత మాట్లాడతాను. ఇతని పేరు తుర్కా కిషోర్. రైట్, కరెక్ట్. తుర్కా కిషోర్ ఇతని పేరు. ఇతని చేతిలో పాప ఉన్నారు కదా, ఈ పాప ఇద్దరు ట్విన్స్ అనుకుంటా, ఇద్దరు పాపలు నాకు తెలిసి. ఇతను పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో ఇది కొంచెం కంటిన్యూ అయ్యే వరకు కూడా చూడండి. ఒక పాప రెండో పాప ఇద్దరు కూడా ట్విన్స్. వాళ్ళ భార్య చూశారుగా, ఇది ఆమె బాధ. పాపం వాళ్ళ భర్తని అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక వేరే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోతున్నారు. ఇదేంటి సార్, బెయిల్ వచ్చిన తర్వాత ఇలా ఎలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాపం చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఉన్నాడు పాపం వాళ్ళ నాన్న. అతనే తుర్కా కిషోర్. ఇతను పాపం చూశారుగా ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడో పాపం ఆయన. అతని పాపం, అతని బాధ వర్ణనాతీతం అనమాట. కనీసం పిల్లల్ని కూడా ఎత్తుకుని కాసేపు నన్ను ఉండనివ్వట్లేదు అనే బాధ అతనిలో కనిపిస్తుంది. చూసారా, ఒట్టు పెట్టుకుని గుడికి వెళ్ళి వచ్చినట్టున్నాడు. చాలా పాపం ఎంత పద్ధతిగా ఉన్నాడో. ఇప్పుడు మీకు అసలు సిసలైనటువంటి వీడియో చూపిస్తా. దీంట్లో ఏమంటారు, 2.0 అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ టైపులో చూపిస్తాను. ఇది మీరు గత ఎన్నికలకు ముందు మీరు చూసే ఉంటారు. ఈ వీడియోని చాలా వైరల్ అయిందనమాట. ఇక్కడ ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, ఇప్పుడు మీరు ఇందాక ముందు చూసినటువంటి పాపను ఎత్తుకుని బొట్టు పెట్టుకుని చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు చూసారా, అతనే ఇతను తుర్కా కిషోర్. ఇతను పల్నాడు జిల్లాకి సంబంధించిన వ్యక్తి. పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీకు తెలుసు కదా, పల్నాడుకు సంబంధించినటువంటి అతని రామకృష్ణారెడ్డి. అతను మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈవీఎంని పగల కొట్టేసి జైలు పాలైనటువంటి వ్యక్తి. అతను గుంటూరు జిల్లా నుంచి మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇతను మాచర్ల నియోజకవర్గ మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఈ తుర్కా కిషోర్ అనే వ్యక్తి. ఇతను ఏం చేశారో ఒకసారి మీరు చూడండి. అప్పుడు ఒకసారి క్లియర్ గా అక్కడ ఒక వెహికల్ వెళ్తుంది, దాంట్లో ఇంత పొడుగు రాడ్డు పట్టుకుని, ఇది పర్ఫెక్ట్ చూసుకోవచ్చు మీరు, అక్కడ పొడుస్తున్నాడు. లోపల ఎవరన్నా ఉంటే ఏమైపోయేవాళ్ళు మీరు ఆలోచించండి. ఈ పాటికి అసలు తలకాయలు పగిలిపోయి ఏమన్నా అయిపోయి ఉండొచ్చు కదా. అంత దారుణంగా పొడిచేస్తున్నాడు పట్టుకుని. అది ఆ కారు ఎవరిది అంటే బుద్ధా వెంకన్న గారు, అలాగే ఇంకొక బోండావమ్మ గారు ఈ కారులో ఉన్నారనుకుని అతను ఆ కారు మీద దాడి చేయడానికి వెళ్ళాడు ఈ తుర్కా కిషోర్ అనే వ్యక్తి. ఇతని మీద దాదాపు 10ల సంఖ్యలో కేసులు ఉండటం, అనేక కేసులు, అక్రమాస్తుల కేసులు, అక్రమంగా సంపాదించిన కేసులు, హత్యాయుతం కేసులు, ఇంకొకటి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇతను పాపం ఇప్పుడు మీరు చూశారుగా, ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి జైలు నుంచి బయటికి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇంకొక కేసులో తీసుకుపోతుంటే వాళ్ళ భార్య అక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళ భార్య ఆక్రందనలు చూశారుగా పాపం ఆవిడ అంత బాధపడిపోతుంది. మరి ఇంత బాధపడిపోతున్నప్పుడు అమ్మా ఆ బుద్ధి లేని ఆయనకి చెప్పచ్చు కదా, ఇలా ఎదటి వ్యక్తులను చంపడానికి వెళ్ళావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆ రోజే చెప్పు ఉంటే ఈ బాధ ఇప్పుడు వచ్చేది కాదు కదా, ఇంత బాధపడేటువంటి సందర్భం వచ్చేది కాదు కదా.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఈ హత్యా రాజకీయాలు నువ్వు కూడా చేయకు, నీకు పిల్లలు ఉన్నారు, దయచేసి అర్థం చేసుకో అయ్యా అని చెప్పి ఆ రోజే మందలించుండుంటే ఈరోజు ఈ బాధలు ఇంత బాధపడి ఇంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేదా? అంతే కదా, గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి పరిస్థితి కూడా ఇంతే. ఎందుకంటే గతంలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరెవరిని ఏం చేయబోయారో మనం చెప్పాల్సినంత అవసరంలా, కొన్ని విజువల్స్ రూపంలో కొన్ని ఆధారాల రూపంలో చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మేమంతా కూడా మారిపోయాం, మేము మొత్తం అంతా పునీతులం అయిపోయామని అనుకుంటే ఎలా? మీరు చేసినటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలు అన్నీ ఉన్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసుకుంటూ వచ్చారు. మరి మీరు ఇప్పుడు అదే టైంలో ఆ పిల్లల్ని చూసైనా సరే నువ్వు ఆగయ్యా, ఇలా చేయకు, ఎదటి వాళ్ళని కూడా చెప్తే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, ఎంతమందిని నువ్వు ఎన్ని రకాలుగా హింసించి ఉంటావు, ఇన్ని రకాలుగా వాళ్ళని చంపేయాలని ప్రయత్నం చేసి ఉంటావు, వాళ్ళకి కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, భార్య పిల్లలు ఎంతమంది ఉంటారు కదా, ఇబ్బంది పడి ఉంటారు కదా, నువ్వు ఆ రోజు ఆపుండి ఉంటేనమ్మా ఈ అమ్మాయికి ఫేస్ వేసుకుని పాపం ఆ రోజు ఇన్ని పనులు చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో, ఈ రోజు ఇంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇలాంటివి ఆగాలి అనే ఉద్దేశంతో చాలా బలంగా ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలనే విధంగా చర్యలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న పోసాని కృష్ణమురళి తెలుసుగా, బోరుగడ్డ అనిల్ లాంటి తెలుసుగా, ఇప్పుడు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాదే ఇంకా అధికారం, ఆంధ్రప్రదేశ్ మొత్తం మాదే, మేము ఏం చేస్తే అదే, మాకు వచ్చినట్టు చేస్తాం, మాకు అడ్డు వచ్చినట్టు తొక్కేస్తాం, రప్పా లేపుకుంటూ వెళ్ళిపోతాం అనుకుని సాగదీసుకుంటూ వచ్చారు, అధికారాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీస్తే ఏమైంది, 151 నుంచి 11కు వచ్చి అయ్యా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుక్కునే స్థితికి వచ్చారు. ఇప్పుడు కళ్ళు తెలుసుకుని మా అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి కూర్చుంటే ఎవరు నమ్ముతారు? కోర్టులు నమ్ముతాయా? మీరు చేసినవి కోర్టులు వింటాయా? అందుకనే ఒక కేసులో మీకు బెయిల్ వచ్చిందేమో, ఇంకో కేసులో తీసుకుపోతారు. మీ వైఎస్ఆర్సీపీ లాయర్ గారు అన్నట్టుగా, పొన్నవోలు గారు అన్నట్టుగా ఒక కేసులో మేము బెయిల్ తీసుకొచ్చి బయటకు తీసుకొస్తే ఇంకో కేసులో వచ్చి వాళ్ళని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఆ కేసు ఎక్కడున్నా అని ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళి మేము బెయిల్ అప్లై చేస్తే ఇంకొక చోట నుంచి వచ్చి ఇంకొకళ్ళు వచ్చి పీటీ వారెంట్లు తీసుకుపోతారు అన్నట్టుగా తయారైంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పరిస్థితి. సో ఏదేమైనా తురకా కిషోర్ గారు కొంచెం అయినా సరే జనాల మీద మనం ఏదన్నా చేసేటప్పుడు తిరిగి మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇప్పుడు శాంపుల్ చూసినట్టుగా కనిపిస్తుంది ఆయనకి. పాపం ఎంత అమాయకంగా కనిపిస్తున్నారో, ఎంత అమాయకుడు పాపం ఇలా ఇన్ని కేసులు ఉన్నాయంటే ఎవరు ఊహించుండరేమో. వైఎస్ఆర్సీపీలు అందరూ అలాగే ఉంటారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత అమాయకంగా ఉండి ఆయన వెనకాల 30-40 కేసులు ఉన్నాయంటే ఎవరన్నా నమ్ముతారా? సో అంత అమాయకులే ఇన్ని చేస్తూ ఉంటారనమాట.